ఎప్పుడైనా ఆలోచించారా? ఇండియా బయట ఎక్కడో కూర్చుని మన దేశంలో నేరాలను నడిపించేవాళ్లని మన చట్టం పట్టుకోగలదా? సరే, ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని ఒక విప్లవాత్మకమైన సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అదే సెక్షన్ 48. ఇది మన న్యాయ వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయమనే చెప్పాలి. ఈ ఒక్క వాక్యం ఇదే సెక్షన్ 48 యొక్క అసలు సారాంశం. విదేశాల్లో కూర్చుని భారతదేశంలో నేరాలకు ప్లాన్ చేసేవాళ్లకి ఇదొక స్ట్రేట్ వార్నింగ్ అనమాట. ఈ చట్టం వెనుక ఉన్నది చాలా కఠినమైన, రాజీలేని ఒక సూత్రం. ఇంతకీ ఈ చట్టం ప్రత్యేకత ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది న్యాయశాస్త్రం యొక్క డైరెక్షన్నే రివర్స్ చేసింది. సాధారణంగా ఇండియాలో ఉండి బయట నేరాలను ప్రేరేపించడం గురించి చట్టాలుండేవి, కాని ఇది దానికి పూర్తిగా వ్యతిరేకం. అందుకే దీన్ని రివర్స్ డైరెక్షన్ లా అంటున్నాం. బయట నుండి మన దేశంలో నేరాలను నడిపించేవారిని ఇది కరెక్ట్గా టార్గెట్ చేస్తుంది. అయితే ఈ సెక్షన్ 48ని ఇంత ప్రత్యేకంగా ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ఎందుకంటే మన పాత చట్ట వ్యవస్థలో ఒక పెద్ద సమస్య ఉండేది. ఆ సమస్యను పరిష్కరించడానికే ఇదొచ్చింది. ఇంతకీ ఆ సమస్యేంటో ఇప్పుడు చూద్దాం. మన పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలో ఒక కీలకమైన లొసుగుండేదన్నమాట. ఇక్కడ ఎడంవైపు చూడండి. విదేశాల్లో కూర్చుని టెర్రర్ ఫండింగ్ చేసినా, సైబర్ మోసాలు చేసినా లేదా హత్యలకు ప్లాన్ చేసినా వాళ్లని విచారించే అధికారం ఎవరికుందనే దానిపై చాలా గందరగోళముండేది. నేరస్తులు సరిగ్గా ఈ గ్యాప్నే వాడుకున్నారు. బిఎన్ఎస్లోని సెక్షన్ 48 ఇప్పుడు ఆ లొసుగును పూర్తిగా మూసేసింది. సో ఆ సమస్యకు డైరెక్ట్ ఆన్సర్ ఈ సెక్షన్ 48. ఇదేదో చిన్న మార్పు కాదు, ఏకంగా చట్ట నిర్మాణంలోనే జరిగిన ఒక పెద్ద అప్గ్రేడ్. ఇది మన చట్టం యొక్క చేతులను ఎంత దూరం పొడిగించిందో చూద్దాం. ఈ కొత్త చట్టం మన అధికారులకు 4 చాలా ముఖ్యమైన అధికారాలు ఇస్తుంది. ఫస్ట్, విదేశాల్లో ఉన్న అసలు సూత్రధారులపై దర్యాప్తు మొదలుపెట్టొచ్చు. సెకండ్, అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా సాక్ష్యాలు సేకరించి విచారణ జరపొచ్చు. థర్డ్, ఆ నిందితులను మన కోర్ట్ల ముందు నిలబెట్టొచ్చు. ఇక ఫైనల్గా ఆ నేర ప్రేరేపణ మన దేశంలోనే జరిగినట్టుగా భావించి శిక్షించవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది సరైన న్యాయ ప్రక్రియను ఫాలో అవుతుంది, అంతేగాని అడ్డదారిలో శిక్షించడానికి కాదు. ఈ చట్టం నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సంభాషణ చూద్దాం. రామయ్య అనే వ్యక్తి సురేష్తో ఇలా అంటున్నాడు. సురేష్, దుబాయ్లో ఉండే ఒక వ్యక్తి ఇక్కడ దొంగతనం చేయించాడు. దానికి సురేష్ జవాబేంటంటే పాత ఐపీసీ చట్టం ప్రకారం అది ఒక గ్రే ఏరియా, అంటే చట్టపరంగా ఏం చేయాలో స్పష్టత లేదు. అప్పుడు రామయ్య, మరిప్పుడు పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. దానికి సురేష్ అంటాడు, ఇప్పుడు సెక్షన్ 48 ఉంది. ప్లాన్ చేసినోడు ఎక్కడున్నా పర్వాలేదు, నేరం జరిగింది మనగడ్డపై, కాబట్టి విచారణ ఇక్కడే జరుగుతుంది. ఇది కొత్త చట్టం యొక్క ప్రభావాన్ని ఎంత స్పష్టంగా చూపిస్తుందో కదా. ఈ స్లైడ్లోని వాక్యం చాలా శక్తివంతమైనది. రక్తం పడిన నేల కోర్టు జ్యూరిస్డిక్షన్. అంటే నేరం ఎక్కడ జరిగిందో అక్కడి కోర్టుకే విచారించే చట్టపరమైన అధికారం, అంటే జ్యూరిస్డిక్షన్ ఉంటుందని దీని అర్థం. ఈ ఒక్క సూత్రమే ఈ చట్టానికి మూలస్తంభం. సరే, ఇప్పుడొక చాలా ముఖ్యమైన విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. చట్టం పరిధి పెరిగింది అంటే విదేశాల్లో ఉన్నవాళ్లని వెంటనే దోషిగా తేల్చేసినట్టు కాదు, న్యాయ ప్రక్రియను దాటవేస్తున్నట్టు అస్సలు కాదు. ఈ చట్టం వర్తించాలంటే కొన్ని కండిషన్లు ఖచ్చితంగా నెరవేరాలి. 1, నేరానికి ప్రేరేపించిన వ్యక్తి దేశం బయట ఉండాలి. 2, ఆ ప్రేరేపణ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, అది ఒక కుట్ర లేదా క్రియాశీలక సహాయం రూపంలో ఉండాలి. 3, ఆ ప్రేరేపణ వల్ల అసలు నేరం మన దేశంలో జరగాలి. ఇక ఆఖరిది, ఆ చర్య మన బిఎన్ఎస్ చట్టం ప్రకారం శిక్షించదగిన నేరం అయి ఉండాలి. ఈ 4 కండిషన్లు కలిస్తేనే సెక్షన్ 48 రంగంలోకి దిగుతుంది. అదే సమయంలో కొన్ని అపోహలను కూడా మనం తొలగించుకోవాలి. సెక్షన్ 48 అనేది ఎవరినీ ఆటోమేటిక్గా దోషిగా ప్రకటించదు, సరైన విచారణ ప్రక్రియను పక్కన పెట్టదు, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తుంది. మనం గుర్తుంచుకోవలసిన కీ పాయింట్ ఏంటంటే విచారించే అధికారం రావడం వేరు, నేరం రుజువు అవడం వేరు. అంతిమంగా సాక్ష్యాధారాలే తీర్పును డిసైడ్ చేస్తాయి.
ఈ టేబుల్ చూస్తే పాత కొత్త చట్టాల మధ్య తేడా ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, ఇండియాలో ఉండి ఫారిన్లో నేరాన్ని ప్రేరేపిస్తే దానికి పాత ఐపీసీలో కొత్త బీఎన్ఎస్లో కూడా రూల్స్ ఉన్నాయి. కానీ ఫారిన్లో ఉండి ఇండియాలో నేరాన్ని ప్రేరేపిస్తే పాత ఐపీసీలో దానికి ఎలాంటి నిబంధన లేదు. అక్కడొక పెద్ద గ్యాప్ ఉండేది. ఆ ఖాళీని బీఎన్ఎస్లోని కొత్త సెక్షన్ 48 ఇప్పుడు పక్కాగా భర్తీ చేసింది. సో ఇక ముగింప దశకు వస్తే ఈ చట్టపరమైన మార్పు నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటంటే భౌగోళిక దూరమనేది నేరస్తులకు ఇకపై ఒక రక్షణ కవచంలా పనిచెయ్యదు. ఈ చట్టం యొక్క అసలు సందేశం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. నేరానికి ప్లాన్ ఎక్కడ చేసినా పర్లేదు, దాని ఫలితం ఎక్కడైతే కనపడిందో చట్టం అక్కడే నిలబడుతుంది, తన పని తాను చేసుకుపోతుంది. అంతిమంగా ఈ శక్తివంతమైన మాటతో ముగిద్దాం. చట్టం దృష్టిలో దూరానికి అస్సలు విలువేలేదు. ఇది ఈ విశ్లేషణ యొక్క చాలా స్పష్టమైన, ప్రభావవంతమైన ముగింపు. బిఎన్ఎస్ సెక్షన్ 48 లాంటి చట్టపరమైన మార్పులు మన న్యాయ వ్యవస్థను ఆధునీకరిస్తున్నాయి. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. టెక్నాలజీతో సరిహద్దులు చెరిగిపోతున్న ఈ ప్రపంచంలో న్యాయానికి మాత్రం సరిహద్దులు ఉండటం కరెక్టేనా? దీనిపై ఆలోచించండి.